హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బ్రెత్ అండ్ బీ. ఇవాళ మన టాపిక్ వచ్చేసి టైం మేనేజ్మెంట్. ముందుగా టైం మేనేజ్మెంట్ అంటే ఏంటో చూద్దాం. మనకున్న సమయాన్ని వృధా చేయకుండా 100% ఎఫిషియెంట్గా యూజ్ చేయడమే టైం మేనేజ్మెంట్ అంటే. మరి ఇది మన జీవితంలో ఎందుకు ఇంత ఇంపార్టెంట్? ఫస్ట్ థింగ్, మనకి స్ట్రెస్ని తగ్గిస్తుంది, లాస్ట్ మినిట్లో టెన్షన్ని పోగొడుతుంది, అనుకున్న పనిని అనుకున్న టైంలో చేయడానికి హెల్ప్ అవుతుంది, అండ్ పనులు మర్చిపోకుండా కూడా యూజ్ అవుతుంది. మరి ఇంత చక్కటి టైం మేనేజ్మెంట్ చేయాలంటే మనం ఏం చేయాలి? సో టైం మేనేజ్మెంట్ చేయాలంటే ఫోకస్ మేనేజ్మెంట్ చేయాలి, అంటే దృష్టి పాలన. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను ఈ వీడియో చేద్దామని కూర్చున్నాను. ఈ వీడియో కోసం నేను ఒక గంట సేపు కేటాయించాను. ఈ గంట సేపులో కూడా నాకు కిచెన్లో పని, లేకపోతే ఫోన్లో మెసేజెస్, ఇలా ఏదో ఒక డిస్ట్రాక్షన్స్ వస్తూ ఉంటే కనుక నా పని గంట కాస్తే 2 గంటలు అవుతుంది. సో ఎటువంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా కంప్లీట్గా నేను ఈ పని మీదనే నా ఎనర్జీని, నా ఫోకస్ని కనుక నేను కేటాయిస్తే గంట పని హాఫ్ అన్ అవర్ది పావు గంట వరకు కూడా మనం ఫినిష్ చేసుకోగలుగుతాం. మనం చెప్తూ ఉంటాం, మనకి టైం సరిపోవట్లేదు, టైం అస్సలు దొరకట్లేదు అని చెప్పి. కానీ మనం బాగా గమనిస్తే మన లైఫ్లో పెద్ద పెద్ద శాస్త్రవేత్తలు కానీ, సీఈఓలు కానీ, ఎవరైనా సరే వాళ్ళకి 24 అవర్స్ ఉంది, మనకి 24 అవర్స్ ఉంది. మరి వాళ్ళకి సరిపోగలని టైం మనకి ఎందుకు సరిపోవటం లేదు అంటే, వాళ్ళ డేని ప్లాన్ చేసుకుంటున్నారు ముందు రోజు. కానీ మనకి 24 అవర్స్ డే ఉంటుంది. అందులో 8 అవర్స్ నిద్రకి, 8 అవర్స్ మన జాబ్కి, అండ్ 8 అవర్స్ ఖాళీగానే ఉంటాం. సో ఆ లాస్ట్ 8 అవర్స్ అనేది మనం ఏం చేస్తున్నాము అని మనం ఒకసారి చూసుకోవాలి. సో ఆ విధంగా మనం గమనించినట్టయితే కనుక మనకి ఖచ్చితంగా తెలుస్తుంది. అండ్ దీనికోసం మనం ఏం చేయాలి అంటే, ఒక పుస్తకం పెట్టుకొని ముందు రోజు నైటే నెక్స్ట్ డే మనం ఏం పనులు చేయాలి, మనకి ఏమేం పనులు అవ్వాలి అని చెప్పి ఒక లిస్ట్ రాసుకోవాలి. అండ్ అది అలా లిస్ట్ రాయడమే కాకుండా ప్రతి ఒక్క పనికి కూడా దాని పక్కన టైం రాసుకోవాలి. ఏ టైంకి ఈ పని జరగాలి, లేకపోతే ఏ టైంలో నేను ఈ పని చేయాలి. అలా చేయడం వల్ల డెఫినెట్గా మనం టైంని మన చేతిలోకి తీసుకోగలుగుతాం, అండ్ మనం అనుకున్న పనులన్నీ కూడా పూర్తి చేయగలుగుతాం. ఇది వచ్చేసి నా జర్నలింగ్ బుక్. అంటే ఇందులో ఎవ్రీడే నైట్ నేను నెక్స్ట్ డే ఏ పని కావాలి, ఎప్పుడెప్పుడు ఏ పనులు చేయాలి మొత్తం కూడా నేను ప్లాన్ చేసి పెట్టుకుంటాను. సో దట్ నెక్స్ట్ డే పొద్దున్న లేవగానే నా పనులన్నీ అందులో ఉంటాయి. ఏమేం చేయాలి, ఏ టైం కానీ టక నేను ఫినిష్ చేస్తాను. సో ఈ విధంగా చేయడం వల్ల ఎవ్రీడే నైట్ కూడా మనం కూర్చొని మన అకంప్లిష్మెంట్స్, అంటే చేసిన పనులన్నింటినీ కూడా టిక్ చేసుకోవడం, అండ్ నెక్స్ట్ డే అవ్వాల్సిన పనులు చేయాల్సిన నెక్స్ట్ డేకి పోస్ట్ పోన్ చేసుకొని మళ్ళీ ఎందుకు ఫినిష్ చేయలేదని ఒకసారి చూసుకోవడం. ఇలా చేయగా మన జీవితం మన చేతుల్లో ఉంటుంది, అండ్ మనం హ్యాపీగా ఏ పని కూడా మర్చిపోకుండా అన్నీ అనుకున్న సమయంలో ఫినిష్ చేయగలుగుతాం. సో మీ అందరికీ టైం మేనేజ్మెంట్ అంటే ఏంటి అనేది అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ వీడియో కనుక నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేయండి. తిరిగి నెక్స్ట్ వీక్ ఇంకొక కొత్త టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్ అండ్ బై.